నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే టీడీపీ పార్టీ సిఎస్ జవహర్ రెడ్డి పైన అయితే ఒక కంప్లైంట్ రేజ్ చేశారు. ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి వాళ్ళైతే కంప్లైంట్ రేజ్ చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితులలో సిబిఐ ఎంక్వైరీ వేస్తారా వేయరా అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జవహర్ రెడ్డి గారి పైన, అంటే ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి గారి పైన అనేక కంప్లైంట్లు ఎన్నికల ముందు నుంచే వెళ్ళాయి. కానీ ఎక్కడ కూడా ఎలాంటిది ఆయన మీద చర్యలు అయితే తీసుకోలేదు. అండ్ ఇప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి టీడీపీ పార్టీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా జరగదా? ఒకవేళ ఆయన మీద అట్లీస్ట్ సిబిఐ ఎంక్వైరీ కాకపోయినా ఏదో ఒక ఎంక్వైరీ కనుక వేయకపోతే ఎన్నికల సంఘానికి కూడా కొంత సంకేతాలు, ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చేలాగా మారిపోతుంది ఎన్నికల సంఘం కూడా. ఎందుకంటే ఎన్నికల సంఘం అనేది స్వచ్ఛందంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అనేటువంటిది పేరుంది. అప్పట్లో ఉండేటువంటి లింగుడో కానీ, కమిషనర్గా చేసిన ఆయన టిఎన్ శేషన్ కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎన్నికల సంఘానికి ఉండేటువంటి పవర్ ఏంటో చూపించారు వాళ్ళు. అలాంటి ఎన్నికల సంఘాన్ని ఇవాళ బలహీనపరిచేలాగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి కమిషనర్లు అనేది ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కనుక చూస్తే ఎన్నికల కమిషనే ఫెయిల్ అయిపోయిందేమో అనేటువంటి భావన కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు. ఈవెన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. వివాదాస్పదం కావడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించాడని చెప్పి ప్రూవ్ చేస్తూ విపక్షాలు కంప్లైంట్లు చేశాయి. అంటే ఒక పార్టీకి మాత్రం ఫేవర్ గా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అంటే తన కాని పని కూడా తను సపోర్ట్ చేస్తున్నారు, తను ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘానికి ఆల్రెడీ ఫిర్యాదు వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీకు ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ పెన్షన్లది, ఇంతమంది చనిపోయినా కూడా ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి దీని ఏమంటారు సార్? సో ఆయనకి అందరు చర్చించుకుంటున్నది ఏంటంటే ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఎందుకు చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని బదిలీ చేయట్లేదు, ఆయన పైన యాక్షన్ తీసుకోవట్లేదు అనేది చాలా మంది నన్ను కూడా అడిగారు. చాలా మంది ఫోన్ చేసి, సార్ మీరు చాలా వీడియోలు చేశారు, చాలా ఇష్యూలు రైజ్ చేశారు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని అయితే మార్చేశారు, కానీ చీఫ్ సెక్రటరీని జవహర్ రెడ్డిని మాత్రం మార్చట్లేదు, ఎందుకు మార్చట్లేదు అని చెప్పి చాలా మంది నాకు కూడా ఫోన్ చేశారు. అయితే మార్చకపోవడానికి కారణం ఒకటి ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన యాక్చువల్గా జూన్ 30వ తారీఖున రిటైర్ అవుతారు, పదవి విరమణ చేస్తారు. జనరల్గా ఏంటంటే రిటైర్ అయ్యేటువంటి పర్సన్ని ఆయన మీద బదిలీ వేయటం లేదన్నా యాక్షన్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి ఆలోచిస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే అక్కడ ఎన్నికల కమిషనర్ అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ ఎవరైనా సరే ఐఏఎస్లే. సరే, కేంద్ర ఎన్నికల కమిషన్ సుపీరియర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే ఆయన ఐఏఎస్, ఈయనకన్నా జూనియర్ ఉంటారు కాబట్టి ఆయన అంత సాహసం చేయలేకపోవచ్చు. బట్ కేంద్ర ఎన్నికల సంఘంలో సీనియర్ ఐఏఎస్లు ఉంటారు. బట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా సీనియర్ ఐఏఎస్లు, ఈయన సీనియర్ ఐఏఎస్ కదా, చీఫ్ సెక్రటరీ కూడా సీనియర్ ఐఏఎస్ కదా. సో కాబట్టి రిటైర్ అయ్యే ముందు ఎందుకు చర్యలు తీసుకోవాలి, ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అని చూసి చూడనట్టు వదిలిపెడుతున్నారేమో అనేటువంటి అభిప్రాయం నాకైతే కలుగుతుంది వ్యక్తిగతంగా. ఐఏఎస్లు అందరూ ఒకటే, ఐపీఎస్లు అందరూ ఒకటే, సివిల్ సర్వెంట్లు అందరూ ఒకటే, ఒకరికొకరు సహకారాలు కిట్ పోకో నడుస్తుంటుంది వాళ్ళ మధ్య. మరి ఏబి వెంకటేశ్వర్ల గారి పరిస్థితి ఏంటి అంటారు? అంటే ఇక్కడ చూస్తే May 31st తను రిటైర్ అవుతున్నారు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తన కెరియర్ పోయింది. మరి ఇంతవరకు ఎందుకు విధుల్లోకి తీసుకోవాలి? తన మీద ఎలాంటిది లేదని చెప్పేసి క్యాట్ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది, కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి, ఆయన కూడా ఎందుకు జరగలేదంటారు? ఇక్కడ ఏబి వెంకటేశ్వర విషయంలో మనం తీసుకుంటే, ఆయన విషయంలో ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సర్వెంట్స్లు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళు ఈయన్ని హోల్డ్ చేశారు, సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ ఐఏఎస్ల సంఘం కూడా, ఐపీఎస్ల సంఘం కూడా ఆయనకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక్క ముక్క కూడా వాళ్ళు స్పందించలేదు. లాస్ట్కి మొన్న ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బదిలీల మీద కూడా స్పందించారు వాళ్ళు, ఐపీఎస్ల సంఘం. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో స్పందించలేదు. అంటే ఎంత వివక్ష ఉంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఏబీవి అన్నట్టుగా నడుస్తుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ని కాదని వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకటి, ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు జూన్ 30వ తారీఖున. ఈ లోపల ఎందుకులే
మనం జగన్మోహన్ రెడ్డి మాటే వింటున్నాం కదా, ఆయనే కదా సీనియర్స్ అందరినీ కాదని చెప్పి చీఫ్ సెక్రటరీ ఇచ్చింది పదవి, దానికి ఉడతా భక్తిగా ఏబి వెంకటేశ్వర నన్ను బలి చేస్తే పోద్దులని బహుశా అనుకొని ఉండొచ్చాము. అలా అయి ఉండొచ్చు. మామూలుగా అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఐక్యంగా ఉంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ ఐక్యం అవుతారు, వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటారు. కానీ ఏబి వెంకటేశ్వర విషయంలో జగన్మోహన్ రెడ్డి కారణంగా ఐఏఎస్ల మధ్యలో కూడా విభేదాలు వచ్చాయి, ఐపీఎస్ల మధ్యలో కూడా విభేదాలు వచ్చాయి. అంటే ఇప్పుడు తన మనిషి కాదనా, ఇక్కడ జవహర్ రెడ్డి తన మనిషినా, లేకపోతే ఏబి వెంకటేశ్వర తన మనిషి కాదనా? ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేశాడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మధ్యలో. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కోడికత్తి కేసు కానీ లేదా బాబాయ్ మర్డర్ కేసు కానీ, వీటిల్లో పక్కా ఆధారాలు అసలు ఏం జరిగింది అని తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు కాబట్టి. అందుకని ఆయన్ని డ్యూటీలోకి సర్వీస్లోకి రాకుండా వెంటాడి వేటాడాడు ఆయన. అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది వ్యక్తిగతంగా? కేవలం వాళ్ళ బాబాయ్ హత్య కేసు, అలాగే కోడికత్తి కేసులు. తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఎదుర్కోవటం, ఆయన ఏది మాట్లాడినా కానీ, లేదంటే ఎక్కడ సభలు పెట్టుకున్నా కానీ సభలు పెట్టుకోలేదు, ఇలా రకరకాలు ఉన్నాయి. సో వాటన్నిటికి కారణం ఏబి వెంకటేశ్వర అనేది ఆయన యొక్క అభిప్రాయం. సో దాంతో ఆయన రాగానే వెంటనే చర్యలు తీసుకుంది ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావుని సర్వీస్ నుంచి తప్పించడం, సస్పెన్షన్ చేయటం. సస్పెన్షన్ చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవంగా గెలిచాడు ఏబి వెంకటేశ్వరరావు. సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు, హైకోర్టు ఆర్డర్ నుంచి సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. అనివార్యంగా సర్వీస్లో తీసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి తల వంచాల్సిందే కదా ఎవరైనా, తీసుకున్నారు. కానీ మళ్ళీ ఆయన వెంటనే సస్పెండ్ చేశారు, సేమ్ అలిగేషన్స్. దాని మీద మళ్ళీ క్యాట్కి వెళ్ళారు. క్యాట్లో ఆయన అనుకూలంగా ఏబి వెంకటేశ్వరకు తీర్పు వచ్చింది. దాని మీద ఇప్పుడు చీఫ్ సెక్రటరీ డెసిషన్ తీసుకోవాలి. చీఫ్ సెక్రటరీ డెసిషన్ తీసుకోకుండా ఆయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని చెప్పి హోల్డ్ చేశారు. హోల్డ్ చేసి ఈయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి అసలు ఎందుకు వెళ్ళాలి? ఎవరు చెప్తే వెళ్తారు? జవహర్ రెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి ఎవరు చెప్తే వెళ్తారు? ఇప్పుడు ఆయన ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే అది వినాలి. ఈయన రిపోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ చేయాలి. కానీ ఈయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు ఈయన హైకోర్టులో పిటిషన్ వేశాడు, క్యాట్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ. సో అది కూడా హైకోర్టులో రిజర్వ్ అయింది. ఓకే, అది పోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వేస్తారు. ఇదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల నేపథ్యంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జవహర్ రెడ్డి. ఈ టైంలోనే ఆయన దాదాపు 2000 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఆక్యుపై చేశాడు వైజాగ్లో అనేటువంటిది ఆయన మీద వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్. ఆయన కుమారుడు కొంతమంది బినామీలతో కలిసి దాదాపు 800 ఎకరాలు పైగా ఆక్యుపై చేశారు. అసైన్ ల్యాండ్స్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈయన వైజాగ్ వెళ్ళారు అనేది ఆయన మీద వస్తున్నటువంటి అలిగేషన్. ఇలాంటి పెద్ద అలిగేషన్ వచ్చినప్పుడు సహజంగా ఆయనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఎంక్వైరీకి ఆయనే ఆహ్వానించాలి. కానీ ఆయన ఆహ్వానించట్లేదు, ప్లస్ దాన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో కనకమెండల రవీంద్ర సీనియర్ అడ్వకేట్, ఆయన రాజ్యసభ మాజీ ఎంపీ, ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు ఢిల్లీ వెళ్ళి ఈయన మీద, ఎవరు జవహర్ రెడ్డి మీద, సిఎస్ జవహర్ రెడ్డి మీద. ఇలా అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి ఇన్ని అలిగేషన్స్ వచ్చినటువంటి జవహర్ రెడ్డిని మార్చేసేయండి, పైగా కౌంటింగ్ రోజు ఈయన సక్రమంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారని నమ్మకం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమెండల రవీంద్ర ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి కంప్లైంట్ పరిశీలిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. బహుశా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ రేపు ఖచ్చితంగా ఆయన్ని బదిలీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ పదవిలో ఉంచేటువంటి ప్రసక్తి లేదు. ఇంకా కూడా ఆయన్ని బదిలీ చేయకుండా అదే పదవిలో కొనసాగిస్తే సిఎస్గా కేంద్ర ఎన్నికల సంఘం భద్రమయ్యేటువంటి అవకాశం ఉంది. 2000 కోట్ల రూపాయలు విలువైన అసైన్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడని చెప్పి అలిగేషన్స్ వచ్చినా కానీ ఇంకా కంటిన్యూ చేస్తే వన్ సైడ్గా కేంద్ర ఎన్నికల సంఘం ఉందని చెప్పి అపవాదుని మూట కట్టుకునేటువంటి అవకాశం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం. బహుశా ఆ పని కేంద్ర ఎన్నికల సంఘం చెయ్యదని చెప్పి నేను అనుకుంటున్నా. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా బదిలీ వేటు పడే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.